4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. చాలమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనేది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు ఈ చదును భూమి వగదువు. కృప కలుగునగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. హల్లెలూయా. చూడండి, మందిర నిర్మాణంలో జెరుబ్బాబెలును వాడుకునేటప్పుడు తనకి వచ్చిన దేవుని వాక్కు ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని దేవుడు సెలవిచ్చున్నాడండి జెరుబ్బాబెలుకి. హల్లెలూయా. జెరుబ్బాబెలుతో దేవుడు చెప్తున్న మాట, శక్తి చేత కాదు, మనుషుల యొక్క బలము చేత కాదు, ఈ పని ఎలా జరుగుతుంది అంటే ఆత్మ చేతనే జరుగుతుంది. ఎల్షద్దై మినిస్ట్రీలో దేవుడు ఎవరినైతే నడిపించాడో, ఇక్కడికి ఎవరినైతే స్థిరపరిచాడో, దేవుని మందిరానికి నడిపించిన ప్రతి ఒక్కరిని ఆయన పాత్రలుగా వాడుకొనదలుచున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన పాత్రలుగా వాడుకొనబడే వారిని ఆయన ఆత్మచేత నింపి తన ఆత్మకార్యాలు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. మన శక్తి చేతను మన బలము చేతను ఈ పరిచర్యలు జరగవు. ఈ పరిచర్య కేవలం దేవుని ఆత్మ ద్వారానే జరగాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ పరిచర్యలో మన శక్తి, మన బలము, మన జ్ఞానము పనిచేయవు. దేవుని ఆత్మ ద్వారా కదులుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఆత్మ ద్వారా ఈ సంఘంలో కదులుతాను. ఆత్మ ద్వారా కదలాలంటే ఆత్మ చేత నింపబడేవారై ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు చర్చిలకు వచ్చేది ఎందుకు అంటే కేవలము స్వస్థతల కోసము, అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, అవసరాల కోసం, శ్రమల నుంచి విడుదల కోసం వస్తారు. అందరూ అందుకే వస్తారు చాలామంది. కానీ వచ్చాక అక్కడితోనే ఆగిపోతారు. మరలా పడుతుంటారు, మరలా లెగుస్తుంటారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది దేవుని గూర్చిన అవగాహన. అది చాలా అవసరమై ఉన్నది. ఏది అవసరమో కూడా తెలియాలి. ఈరోజు నేను చెప్తున్నాను, ఆత్మచేత నింపబడాలి అంటే ఆహా అనుకుంటారు అంతే. ఆత్మచేత నింపబడాలి, ఓకే. చాలాసార్లు చెప్తున్నాను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, వింటారు అంతే. కానీ అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే వాళ్ళ శిష్యులకి దేవుడు ప్రత్యక్షమై ఆయన వెంబడించిన వారికి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక యోహాను చేత బాప్తిసం పొంది అన్నారు, కానీ నీళ్లతో అగ్నితో బాప్తిసం నేను ఇస్తాను. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు. మీరు శక్తిని పొందడమే కాదు, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. నేను చేయు కార్యముల కన్నా ఇంకా గొప్ప కార్యములు మీరు చేస్తారు అని యేసు ప్రభువారు చెప్పి కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వాళ్ళందరూ కూడా ఒక మందిరం అనబడిన ఒక మేడగదిలో కూడుకొని అత్యాసక్తితో దేవుడు చెప్పిన మాటను బట్టి
ఎడతెగక ప్రార్థిస్తూ కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో ఇక మార్పులు మొదలయ్యాయి శిష్యుల జీవితాల్లో. దేవుని కొరకు బలంగా వాడబడ్డారు. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాడబడ్డాడు. ఎలా అంటే ఇప్పుడు మనం జెరుబ్బాబెల్ని తీసుకుంటే, ఇది మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగుతుంది ఈ పని అంటున్నాడు. మనం న్యాయాధిపతుల్లో చూస్తే చాలా మందిని దేవుడు, యెఫ్తాని కానీ ఒత్నీయేలు కానీ వీళ్ళందరినీ కూడా ఆత్మచేతే సంధించాడు. గిద్యోన్ని ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంసోన్ని కూడా బలంగా వాడుకున్నాడు. ఆయా సమయాల్లో ఆత్మ బలంగా దిగడం, ఆ పని పూర్తి చేయడం, మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరిగేది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ యేసు ప్రభు వారు వచ్చాక, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకొని ఆయన నీటి ఒడ్డుకి రాగానే ఆయన మీద పరిశుద్ధాత్మ దిగింది. అంతవరకు యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. వాక్యం ధర్మశాస్త్రమును గూర్చి తండ్రి చెప్పిన సంగతులు చెప్తున్నాడే తప్ప అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం అప్పుడు దాకా చేయలే. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో అద్భుతాలు మొదలు పెట్టాడు. స్వస్థతలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఇవన్నీ ఆత్మచేత నింపబడ్డాక జరిగే కార్యాలు. అర్థమవుతుందా? కానీ ఆయన బాప్తీసం తీసుకొని మత్తయి సువార్తలో ఉంటుందిగా, నీకు అస్తమానం చూపించింది, మళ్ళా చూస్తానండి, ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడును, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమని మేము. చాలమ్మా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు బాప్తీసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగడం యోహాను చూస్తున్నట్లుగా చెప్తున్నాడు. అవునా కదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక ఆయన ఆత్మ చేత ఎక్కడికి కొనుకోబడ్డాడు? అరణ్యమునకు కొనుకోబడి ఏం చేస్తున్నారంటే ఆయన 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండిన తర్వాత ఆ శోధకుడు వచ్చి, అపవాదిగాడు వచ్చి శోధించాడు. చూడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు మొట్టమొదట తమ శరీరాలను బట్టి శోధనకు గురి చేస్తున్న దురాత్మను మొట్టమొదటి ఎదిరిస్తారు. అంటే శరీరమే మన శత్రువు. మొట్టమొదటి సాతాను వాడుకునేది బయట కాదు, నీ శరీరాన్నే వాడుకుంటావు. కాబట్టి నీ శరీరంలో పనిచేస్తున్న శత్రువును మొదట నువ్వు ఎదుర్కొంటావు, ఎదిరిస్తావు. అర్థమవుతుందా? అది యేసు ప్రభువారే చేశారు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే నేను ఆత్మను పొందేసుకున్నాను, నేను ఏదో చేసేస్తాను, ఏం చెయ్యు. ముందు నిన్ను ప్రలోభపడుతున్న దురాత్మలను నువ్వు ఎదిరించగలుగుతావు. శోధకుడు వచ్చి ఏం చేస్తున్నాడు? శరీర ఆకలిని బట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చమంటున్నాడు. వాక్యము చేత ఎదిరించాడు. రొట్టె కొరకు కాదు, దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని. తర్వాత దేవుని శోధించమంటున్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు పైనుంచి దూకే దేవదూతలు వచ్చి పట్టుకుంటాడు. ఇంకోటి ఏమంటున్నాడు? రాజ్యాలను చూపిస్తున్నాడు, ధనమును చూపిస్తున్నాడు, ఘనతను చూపిస్తున్నాడు. నాకు మొక్కితే ఈ రాజ్యాలు ఇస్తాను, అవసరమైతే ప్రపంచాన్ని ఇచ్చేస్తాను, స్త్రీలను ఇస్తాను, నేను పెద్ద అధికారిగా నిలబెడతాను, ఎన్ని చెప్తుందో. అంటే శరీర ఘనతను, శరీర నేత్రాశను, జీవపు డంబాన్ని అన్నింటినీ ప్రేరేపిస్తుంది శాతాను. ఎక్కడ యేసు ప్రభువారు
లొంగిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట మన శరీరంలో అపవాదిని జయించగలగాలి. ముందు శరీరంలో ఉన్నవాడిని. చాలా మంది ఈరోజు చర్చికి వచ్చేసాం, బాప్తీసం తీసేసుకున్నాం, యేసు ప్రభు వారిని నమ్మేసుకున్నాం అనుకుంటా. అర్థమవుతుందా? నమ్మేసుకుంటే యేసు ప్రభు వారు మనల్ని ఒకటి చెప్తారు ఏంటంటే, చర్చికి వెళ్ళు, బాప్తీసం తీసేసుకో, పనిలోకి వెళ్ళిపోతాం, ఎన్ని పాపాలు చేసేసినా క్షమించేస్తాడు. ఇంకొకరు అంటారు, మీ దేవుడు ఎన్ని పాపాలు చేసేసినా క్షమించేస్తాడా అంటారు. ఒక గుడ్డితనముగా బోధ చేయడం. అర్థమవుతుందా? మనకి జాన్ బన్యన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యాత్రికుని ప్రయాణం అనే ఒక గ్రంథం రాశారు. యాత్రికుని ప్రయాణం బైబుల్ తర్వాత బైబుల్ లాంటిది. అందులో చాలా వివరణ ఉంటుంది. ఏంటి ఆ వివరణ అంటే, అసలు బైబుల్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆయన చాలా ఒక నాటకంతో, ఒక కథ రూపంలో చెప్పారు. ఒక పాపి తన పాప భారాన్ని ఎలాగ తొలగించుకోవాలి అని వెతుకుతున్నప్పుడు దేవుడు యేసు యొద్దకి నడిపించడం, యేసు దగ్గర తన పాప క్షమాపణ పొందుకోవడం, మారు మనసు, ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపడటం, సమస్తం కూడా అందులో ఉంటుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి పాపము అనే భీతి కలిగినప్పుడు, నేను పాపిని, నా పాపముల నుంచి విమోచింపబడటం ఎలా అన్న గ్రహింపు కలిగినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు యొద్దకు ఆయా వ్యక్తులను నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఆ మాట ఉంటుంది, చదువుదాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. నన్ను పంపిన తండ్రి ఎవరిని? యేసయ్యను పంపిన తండ్రి అంట. వానిని ఆకర్షిస్తేనే గాని, నిన్ను నన్ను ఆకర్షిస్తేనే గాని మనము యేసు యొద్దకు వెళ్ళి పాప క్షమాపణ పొందుకోలేము. హల్లెలూయా. చాలా మందికి వాక్యమును వినినప్పుడు మొట్టమొదటి గ్రహించవలసింది, తాము దేవునికి విరోధంగా ఎంత పాపులమై ఉన్నామో గ్రహింపు కలగాలి. ఆ గ్రహింపు కలిగినప్పుడు ఈ పాప విమోచన ఎలా కలుగుతుంది అంటే, అది యేసు ద్వారా కలుగుతుంది అన్న గ్రహింపులోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు, తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యం వినడానికి వస్తున్న మనము, వాక్యం వింటున్న మనము ఎంతగా పాపమును కలిగి ఉన్నాము, ఎంతగా పాప భారాన్ని కలిగి ఉన్నాము, దీని విమోచనము ఎలాగా అని మనం ఎప్పుడైతే ఆ పాపమును గూర్చి గ్రహిస్తామో, మనం చేసింది దేవుడు ఏం చేస్తాడంట? తండ్రి అయిన దేవుడు యేసు యొద్దకు నడిపిస్తాడంట. ప్రతి పాపము నుంచి మనం ఆయన ద్వారా కడగబడతాం. అక్కడి నుంచి మనం ఇక్కడ చేయవలసిన కార్యముల కొరకు, పరలోక రాజ్యానికి చేర్చబట్టు కొరకు నడిపింపు అక్కడి నుంచి ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిస్తారు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు పని చేస్తున్నారు. ఈ ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు. దాన్నే త్రియేకము అంటాం, త్రియేక దేవుడు అంటారు. త్రియేక దేవుడు అంటే ఇప్పుడు ఆ త్రియేక దేవుడు ముగ్గురు ఒక్కరు ఎలాగని మనం చూస్తే మనలోనే ఉన్నాడు ఆయన. మనలో త్రిత్వం ఉంది. ఎలా అంటే మన శరీరము, ప్రాణము, ఆత్మ, మనలో ముగ్గురు ఉన్నారు, కానీ మనం
ఒక్కళ్ళగానే ఉంటాం. అవునా కదా? సపోజ్ నేను చనిపోయాను అనుకోండి, నేను అక్కడే ఉంటాను, బాడీ ఉంటుంది. పాస్టర్ గారు చనిపోయారంట, చనిపోయారు, ఇక లేరు ఆవిడ. అదేంటి అక్కడ బాడీ ఉంది కదా, బాడీ ఉంది కానీ ఆమె లేరు. మళ్ళీ ఆవిడెవరు? ఆవిడ ఈవిడే కదా, ఈవిడే కానీ ఈమె బాడీ, ఈమె వెళ్ళిపోయింది. ఎవరు ఆమె? హల్లెలూయా. అవునే కదా? ఆవిడ ఇంకా లేరు, అవునే కదా? పలానా వాళ్ళు ఇక లేరు. అదేంటి వాళ్ళ బాడీ ఉంది, వాళ్ళు ఉన్నారుగా పడుకొని. లేదు, అది బాడీ, శవం. అవునే కదా? ప్రాణమాత్మ ఇప్పుడు వెళ్ళిపోయాయి. హల్లెలూయా. మరి అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ బాడీ ఉంది అని ఒకరి గురించే చెప్తున్నారా? ఇక లేరు. మరి ఎవరు? ఆమె బాడీ. మరి ఆమె ఎవరు? కాబట్టి మనలో ఎవరున్నారు? ఆ త్రిత్వం మనలో కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ముగ్గురు ఒకళ్ళేంటి, ఒకళ్ళు ముగ్గురేంటి అంటే ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు ఒక్కడే ఎలా అవుతారంటే, మనలో ప్రాణం, ఆత్మ, శరీరం ఉన్నట్లే యేసు ప్రభువారు యెహోవా మన శరీరం అయితే, యేసు ప్రభువారు మన ప్రాణం అయితే, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పోల్చుకోవచ్చు. హల్లెలూయా. చాలా మంది చూడండి, యెహోవాయే దేవుడు, ఇక మిగతా వాళ్ళు లేరు అంటారు. నేను అంటున్నానుగా, మరణించాను అని. సపోజ్ మరణించాక ఆమె లేరు అంటే ఏం లేదు, ఆమెలో ప్రాణము ఆత్మ లేదు. మరి ఎవరున్నారు? బాడీ ఉంది. బాడీ అంటే ఎవరు? బాడీ అంటే ఎవరు చెప్పాను? యెహోవా అని చెప్పాను. యెహోవాయే దేవుడు అన్నవాళ్ళు వాళ్ళలో ఏం లేదు, ఆత్మ ప్రాణం లేదు. అంటే చచ్చిన వారితో సమానం ఒక యెహోవానే కలిగి ఉంటే. అర్థమవుతుందా? ఒక యెహోవానే కలిగి ఉంటే చచ్చిన వారితోనే సమానం. జంతువుల్లో శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ ఏముండదు? ఆత్మ ఉండదు. పరిశుద్ధాత్మని చాలా మంది ఒప్పుకోరు. అసలు పరిశుద్ధాత్మే లేడేవనే వాళ్ళు కొంతమంది అయితే పరిశుద్ధాత్మ కార్యాలని నమ్మని వాడు. ఒకప్పుడు ఎప్పుడో ఉండేవాడు, ఇప్పుడు లేరు అంటారు. అపోస్తుల్లో ఉండేవారు, ఇప్పుడు లేరు అంటారు. వినాలి జాగ్రత్తగా. అర్థమవుతుందా? అంటే వాడు జంతువులతో సమానం. ఎందుకంటే శరీరము ప్రాణము ఉంది, ఆత్మ లేదు జంతువులకి. ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్మను ఒప్పుకొనని వాడు జంతువుతోనే సమానం. ఒక పరిపూర్ణ వ్యక్తి ఎవరు అంటే వీళ్ళ ముగ్గురిని స్వీకరించిన వాడు. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురిని స్వీకరించిన వాడే. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా త్రియేకము, త్రిత్వము. అర్థమవుతుందా? హల్లెలూయా. వారు ఏకత్వం కలిగి ఉన్నారని దేవుడు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క విషయాల గురించి ఎవరికి సంబంధం లేదు. వచ్చేమో అద్భుతాలు జరిగాయా, ఇది ఎందుకు జరగలేదు, అది ఎందుకు జరగలేదు అన్న కాన్సన్ట్రేషన్ కొంతమందికి తిరుగుతారు. కానీ కొంతమంది అలా కాదు, ఈ దేవుని గురించి ఆలోచన చేస్తారు. ఆకలేసే వాళ్ళకి అన్నం పెడతాం. కొంతమంది పిల్లలు ఉంటారు, చాలా అసహ్యం వేస్తుంది. కొంతమంది చక్కగా అడిగి తింటారు, ఇచ్చిందల్లా తింటారు. ఒక్కొక్కరు పెట్టుకొని కూడా తింటారు, ఒక్కొక్కరు తినమన్నా తినరు. వాళ్ళు ఎలా ఉంటారు? రోగులై ఉంటారు. వాళ్ళ మీదకి రోగం ఈజీగా దాడి చేస్తారు. వాళ్ళకి రోగాన్ని ఎదుర్కొనే ఆ రోగ నిరోధక శక్తి ఉండదు. ఎందుకని? వాళ్ళు తినరు. కాబట్టి వాళ్ళ మీద అన్ని దాడి చేస్తాయి, ప్రతి బలహీనతకు గురవుతారు. అలాగే చాలామందికి వాక్యం ఎడల ఆసక్తి ఉండదు. అర్థమవుతుందా? చాలామందిని చూస్తాను, ఇంత అన్నం పెడుతూ గంటల కొద్ది ఏడుతూ తింటారు, ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? బలహీన వర్గానికి చెందిన వాళ్ళు. అవునా కదా? కానీ దేవుని వాక్య ఎడల కూడా ఆకలి కలిగిన వాళ్ళు ఉండాలి, ఆశ కలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఆత్మలో బలహీనంగా ఉండరు, వాళ్ళ ఆత్మలో బలముతో ఉంటారు. వాళ్ళకి ఆకలి.
నిత్యము దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ, ఆకలి వాళ్ళలో తినివేస్తూ ఉంటుంది. ఎవరు ఈ పరిశుద్ధాత్మ దేవుడు? యేసుప్రభు వారు ఎవరు? యెహోవా ఎవరు? చర్చికి వచ్చాం, యేసుప్రభు వారి స్తోత్రాలు చెప్పాం, ప్రేయర్ చేయించుకున్నాం, వెళ్ళిపోయామనే బ్యాచ్ కాదు ఇది. ఈ బ్యాచ్ ఏంటంటే వెతికే బ్యాచ్. అందుకే చర్చికి వచ్చిన వాళ్ళతో దేవుడు అంటున్నాడు వాక్యం, మందిరంలో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? నన్ను వెదకుడి మీకు దొరుకుతాను. వెతికే వారిగా ఉండాలి. పాపం చాలా మందికి వెతికే సమయం లేదు. అన్నీ తెలుసా? త్రియేక దేవుడిని మించిన దేవుళ్ళు నేను అన్నీ తెలుసు అంటారు. వీళ్ళ మీదకి మధ్య మధ్యలో ఆత్మహత్యాత ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది, అన్నీ చెప్పేస్తుంటుంది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. దేవుడి కోసం వెతకాలి, తెలుసుకోవాలి. ఆశ నడిపించడం మొదలు పెడుతుంది. ఎవరు యెహోవా? ఎవరు యేసుప్రభు వారు? ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ఎందుకు వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? ప్రతి దాని గురించి కూడా వెతికే వాళ్ళు కావాలి. ఆఖరికొని ఉంటే ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో ఆయన కొరకు అంతగా తృష్ణకొని ఉండాలి, ఆశకొని ఉండాలి. ఆయన బోధిస్తాడు, వచ్చి మర్మాలు బయలుపరుస్తాడు, సమస్తం ఆయన చెప్తాడు. ఆకలి నీలో ఉండాలి. ఏదో చదివేమంటే చదివాం కాదు. చాలా మంది ఒక్కొక్కరు దేవుడు నమ్ముకోండి అంటే క్రైస్తవులే. నాకు తెలుసు, నేను బైబిల్ ఎప్పుడో చదివేశాను. బైబిల్ ఎప్పుడో చదివేశాను, మాకు తెలుసు, మాకు చెప్పక్కర్లేదు. బైబిల్ చదివేసావా? ఇదేనా పుస్తకమా? ఇది పుస్తకమా? బైబిల్ చదవడం కాదు, ఆయన్ని గ్రహించాలి, ఆయన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి వెతికేవారిగా, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకునేవారిగా, ఆయన పనేంటో తెలుసుకునేవారిగా ఉండాలి. నేను ఈ మధ్య ఒక మాట చెప్పాను, 24 hours ప్రేయర్. ఆత్మలో ప్రార్థించాలి, భాషల్లో. ఓకే, అనౌన్స్ చేయమన్నాడు. భాషలు చాలామంది మాట్లాడతారు, అవునా కదా? భాషలు చాలామంది మాట్లాడతారు. నేను ఒక పాస్టర్ చెప్తుంటే విన్నా. ఆయన మీటింగ్స్కి ఒక ఆవిడ వచ్చిందంట ప్రేయర్కి. వచ్చినప్పుడు మీటింగ్ అయిపోయాక ఆయన ఎద్దుకు వచ్చి, ఏమండి నాకు విపరీతమైన తలపోటు, చాన్నాళ్ళ నుంచి తగ్గట్లే, నా వల్ల కావట్లా, తట్టుకోలేకపోతున్నానని చెప్తే ఆయన బంధించి ప్రార్థన చేశారంట. చేసిన దగ్గర నుంచి ఆమెకి వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయంట. అయిపోయి ఆమెకు స్వస్థత వచ్చింది. ఆమె స్వస్థతను బట్టి ఆ పాస్టర్ గారిని, ఆ యొక్క కుటుంబాన్ని ఆహ్వానించింది. ఆయన వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడారంట. అసలు ఏంటమ్మా నువ్వు ఎవరివి అని. ఆమెకు అన్యురాలు, అన్య దేవతలు పూజించేది. అంతే కదా, ఆమె నాట్యము చేస్తుందంట, ఒక డ్యాన్సర్. ఆమె మీదకి ఆయా దేవతలు వచ్చి మాట్లాడుతుంటే చెప్పేదంట. చివరికి ఆమె యేసుప్రభువారిని తెలుసుకొని యేసుప్రభువారి వద్దకు వచ్చాక ఆమె భాషలు కూడా మాట్లాడుతుందంట. కానీ ఆమెలో ఈవిల్ పనిచేస్తూ ఉంటాయి. ఆ రోగము ద్వారా ఆమెను బంధించింది. ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారికి విడుదల వచ్చింది. భాషలు మాట్లాడినంత మాత్రాన నీలో ఈవిల్స్ లేవా అంటే ఉంటాయి. చాలా మందిలో, చాలా మంది దురాత్మల చేత బంధింపబడి ఉంటారు. ఎలా బంధింపబడతారు అంటే నేను చెప్పాను ఇందాక, యేసు ప్రభువారు ఆత్మను పొందుకున్న తర్వాత ముందు శరీరంలో వాడిని జయించారు. చాలా మంది శరీరంలో అపవాదిని కలిగే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది చాలా క్వశ్చన్ అడుగుతారు. దేవుడే ఏదైనా వనంలో అన్ని ఫలాలు పెట్టి, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలం పెట్టి ఎందుకు తినొద్దు అన్నాడు? అది పెట్టకపోతే గొడవే ఉండదుగా, అవునే కదా? మనము ఎంత దేవునికి
చెప్పిన దానికి లోబడి ఉంటామో, ఎంత దేవుణ్ణి ప్రేమిస్తామో పరీక్షింపదలచి శోధకుడికి ఖచ్చితంగా అప్పచెప్తాడు. యేసు ప్రభు వారి దగ్గరికి శోధకుడు వచ్చాడా లేదా? యేసు ప్రభు వారిని శోధించాడా లేదా? ఆయన ఆకలి కొని అన్నాడని ఎరిగి మరి వచ్చి శోధిస్తున్నాడు ఆకలి విషయంలో. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తాం తెలుసా? శోధనలు శ్రమలు రాకుండా తప్పించేయమని ప్రార్థన చేస్తాం, అవునా కదా? సపోజ్ ఎలా ప్రార్థన చేస్తాం? నీకు ఏదన్నా లాభకరమైనది వస్తుంది, అది చెయ్యాలో చేయకూడదో తెలియదు, మనసులో ఎక్కడో చెయ్యొద్దని దేవుడు మాట్లాడతాడు, కానీ తొందరపడతాం చేసేయాలని. అప్పుడు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, దాని నుంచి నన్ను తప్పించి నీ చిత్తం కాదా నా దగ్గర రానకుండా తీసే అంట. అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్తాను. యేసు ప్రభు వారికి శోధన వచ్చినప్పుడు అపవాదితో మాట్లాడి దాన్ని ఎదిరించాడు. అపవాదిని ఎదిరించాడు వాక్యం ఎత్తి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చుకోమంటే ఆయన ఏమి దాని మాట విని దానికి లోబడలేదు, కానీ ఒకటే చెప్పారు, ఏమని? దేవుని నోట నుండి వచ్చే మాట తప్ప రొట్టె వల్ల కాదు అని చెప్పాడు. అర్థమవుతుందా? అలాగే యోసేపుని పరీక్షింపదలిచిన్నాడు దేవుడు. పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపిస్తుంది యోసేపుని. తప్పించేయచ్చుగా, కానీ యోసేపుని అక్కడ పరీక్షిస్తున్నాడు. తను ఎంత యథార్థవంతుడో, తన యొక్క పరిశుద్ధతను ఎంత కాపాడుకుంటాడో శోధిస్తున్నాడు. ఆ యొక్క పోతీఫర్ భార్య ఎంతగా శోధించిందో తెలుసండి. తన చూపులతో కానీ, తన మాటలతో కానీ, తన ప్రవర్తనతో కానీ, అయినప్పటికీ యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు కానీ చలించలే. ఒకానొక దినాన్ని ఇంకా శోధన కాలం వచ్చేసింది. పనివారందరి మీద నియమించిన యోసేపుకి ఇల్లంతటిని, భార్యని కూడా అప్పగించి వేరే పని మీద ఇంట్లోంచి వెళ్ళాడు. ఇక చూడండి, ఇంకా శోధనకి రెడీ. ఇంకా ఆమె శోధించింది. అది ఎంత భయంకరమైన పరిస్థితో, కానీ ఎక్కడా కూడా పాపం చేయకుండా తాను పట్టుకున్న వస్త్రాన్ని, అతని వస్త్రం పట్టుకుని అది విడిచి వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడ కూడా పాపానికి చోటివ్వల. ప్రభువా తీసే అనలేదు. ప్రభువా నా దగ్గరకు వచ్చింది, తనే శోధించింది, లేకపోతే పాపం చేయను, తను రావడం వల్ల నేను చేసేసాను అని చెప్పలేదు. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలు కూడా అలాగే జయించాలి, శత్రువుని జయించలా. అదిగో అది వచ్చి ప్రేరేపించింది, తినేసానని చెప్పాడు. వెరీ గుడ్ అనేం పావును ఒక్కదాని అనలే, ముగ్గురికి వేసాడు దేవుడు. అర్థమవుతుందా? చాలా మంది అలాగే చెప్తుంటారు సమాధానం. నేను వెళ్ళాలనుకోలేదు సినిమాకి, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నేను తాగాలనుకోలేదు, వాళ్ళు వచ్చి తాగించేశారు. నేను ఆడాలనుకోలేదు, వాళ్ళు వచ్చి ఆడించేశారు. నిన్ను శోధించడానికే పంపిస్తాడు దేవుడు. నువ్వు కరెక్ట్గా ఆయన కోసం నిలబడతావా? హల్లెలూయా. యేసు ప్రభువు వారి దగ్గరికే పంపించాడు శాతాన్ని, అవునా కదా? శోధించాడా? ఆయన పడిపోయాడా? ధనానికి పడిపోయాడా? స్త్రీలకు పడిపోయాడా? అధికారానికి పడిపోయాడా? దేనికి కూడా లొంగలేదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే మా నుంచి దమ్ బిర్యానీ తెస్తారు. విరమించేసుకొని రేపు నుంచి ఉందాం ఉపవాసం, తూచి రేపు నుంచి ఉందాం. హల్లెలూయా. శోధిస్తుంది శాతాన్ని, శోధనకి అప్పగిస్తాడు. నా పక్కన ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, అలాంటి వాళ్ళ మధ్య ఉంచుతాడు. అయినా నువ్వు నిలబడాలి. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎదిరిస్తారు. నువ్వేమో అడవిలోకి వెళ్ళుండు, అలాంటి వారి మధ్య నివసిస్తావు. ఏది దేవుడు చేయొద్దంటున్నాడో అలాంటి పరిస్థితుల మధ్యనే నేను నిలబెడతాడు. వాళ్ళు ప్రేరేపించారు కాబట్టి చేయవలసి వచ్చిందని మాట్లాడొద్దు. నువ్వు అక్కడ చెప్పాలి, నిలబడాలి, మాట్లాడాలి. కావాలని ఆ పండు పెట్టాడు, కావాలని తినొద్దు అన్నాడు. అది తీసేస్తే బాగుందంటే కాదుగా.
కానీ తీసే కాదు, తీసేయడానికి లేడు ఆయన, శోధించడానికి ఉన్నాడు. అవునే కదా? శోధింపబడిన మీదట శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను మన వెళ్ళే మార్గాలన్నీ ఆయన చూస్తాడు. హల్లెలూయా. శోధనను అనుమతిస్తాడు. శరీరంలో శోధింపబడుతున్నప్పుడు నువ్వు నిలబడతావా లేదా? ప్రేరేపించే వాళ్ళని చుట్టూ పెడతాడు. పడిపోతావా? ఎంతమంది నన్ను ప్రేరేపించలేదు? ఎంతమంది? నేను వచ్చింది అచ్చం అన్యుల నుంచి వచ్చాను. ప్రేరేపణ నాకు జరగలేదా? ప్రతి ఒక్కరి నుంచి జరిగాయి, కుటుంబ సభ్యుల నుంచి జరిగాయి, అన్యుల నుంచి జరుగుతాయి. నేను చాలా ఎక్కువ రెంట్గా ఉంటాను హౌస్లో. ఓనర్స్ దాడి ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళ దాడి ఉంటుంది. ఎక్కడా లొంగిపోలేదు, దేవుని కోసం నిలబడ్డా. చాలామంది వంకలు పెడుతూ ఉంటారు, ఇంటి ఓనర్స్ అండి కుదరదు, చుట్టుపక్కల వాళ్ళు అండి కుదరదు, ఆఫీస్ అండి కుదరదు అని చెప్తూ ఉంటారు. కుదరని చోటే నిన్ను పెట్టి నువ్వు నిలబడితే నీ మార్గం సరళపరచడానికి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి శోధన వస్తుంది, శోధన రాకుండా ఉండదు. ఆ శోధనలో నువ్వు నిలబడి నువ్వే చెప్పే ధైర్యం లేక తీసే నా నుంచి తీసే, వాళ్ళ దగ్గరికి రాకూడదు, వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు, నేను కళ్ళు మూసుకుంటాను, నేను తప్పించుకుంటానంటే కుదరదు. చెప్పాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అన్య జనుల్లో దేవుని నామం మహిమపరచబడాలి. అర్థమవుతుందా? అన్యులవి మనం ఏమీ పాటించకూడదు, దేవుడు చెప్పినది మాత్రమే చేయాలి. ఎంతమంది దినాల క్రైస్తవేతరులు చేసే పనులు చేస్తున్నారు. మొన్నైతే బొమ్మ పూజకి ఎంతమంది చండాలంగా చేశారు. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు, వింటూ చెవులతో విన్నవాళ్ళే. అనేకులు అన్యులు చూస్తుండగా వారితో పాటు సరదా, శరీరానికి ఎంత లొంగిపోయాం? సరదానా? ఆనందమా? సరదాల కోసం ఉన్నాం మనం? చెప్పండి. సరదాల కోసం లేవు, దేవుని మహింపరచడానికి ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి శోధింపబడతావు నువ్వు, కానీ నిలబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. శోధింపబడిన తర్వాతే నువ్వు సువర్ణంగా మార్చబడతావు. ప్రతి శోధనకి నువ్వు లొంగిపోకూడదు, మనుషులకి లొంగిపోకూడదు, మనుషుల ప్రేమలకి బంధాలకి లొంగిపోకూడదు, లోక ప్రేమలకి లొంగిపోకూడదు, శరీరానికి అందాలకి లొంగిపోకూడదు. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె భాషలు మాట్లాడేస్తుంది, వాకింగ్ చెప్పేస్తుంది. అబోయ్ అనాయింటింగ్, అతి వినయం, వాళ్ళంతా కప్పేసుకొని ఆత్మీయతల్ని ఇలాగా చెప్తుంది. చేసేవన్నీ వెనకాల వ్యభిచారపు పని, శరీరాశ, అందం 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 అందాల కోసం ఎగబడ్డం. ఎవరి కోసం అందం? ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, శారీరక సౌందర్యాన్ని కాదు. చాలామంది పనులకు వెళ్ళే కాడ నేను చూస్తూ ఉంటాను, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వెళ్ళేటప్పుడు చాలా వింతగా రెడీ అయ్యి వెళ్తారు. ఎందుకు అంటే దీనికి ఎడిక్ట్ అయ్యి ఆఫీసర్లు లొంగుతారంట. ఒక ఆమె చెప్పింది నాకు స్టార్టింగ్లో. ఎందుకు అలా అంటే, లేకపోతే మమ్మల్ని ఉంచరు జాబుల్లో, మేము ఇలా రెడీ అవ్వాలి, ఇలా చండాలంగా జీవిస్తేనే అని చెప్తుంది. నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి మేము ఇలా రెడీ అవ్వాలి. అంతేకాదు, కొంతమంది నలుగురు నన్ను గౌరవించాలి, నలుగురు నన్ను చుట్టూ తిరగాలి, నలుగురు నన్నే చూడాలని ఒక ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటారు.
నువ్వు తయారవ్వాల్సింది, నువ్వు అలంకరించుకోవాల్సింది దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టమైన రీతి, మనుషుల కోసం కాదు. అర్థమవుతుందా? అది కూడా నువ్వు శరీరానికి లొంగిపోయినట్లే. హల్లెలూయా. శరీర క్రియలు అనేకములుగా పనిచేస్తున్నాయి మనుషుల్లో. నేను పరిశుద్ధంగానే ఉన్నాను అనుకుంటారు. జాయిస్ మేరీ గారి వాక్యంలో నేను చాలాసార్లు విన్నాను. ఏమనంటే, జాయిస్ మేరీ గారే కాదు, మెయిన్ మా ఆత్మీయ తల్లి గారు, ఆమె చీర కట్టుకునేటప్పుడు ప్రభా ఏది కట్టుకోవాలి అని అడుగుతారు. మనం వస్త్రముల ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ఎలా ఉండమంటున్నాడో అలా ఉండడానికి మనం సిద్ధం అవ్వాలి ఆయన కోసం. కానీ ఒక్కొక్కరికి ప్రత్యేకమైన ఆకర్షణ, వాళ్ళ మీద వాళ్ళే దృష్టి పెట్టుకుంటారు. ఎందుకంటే చూపరులను ఆకర్షించడం కొరకు. అటువంటిది కూడా శరీరాశ అని దేవుడు మాట్లాడు. శరీరంతో పోలిస్తే చాలా ఉంటాయి. ఘనత కోసం, అవునే కదా. పరిచర్య చేసేది కూడా అనేక మంది నన్ను చూడాలి, భక్తిపరుడని అనుకోవాలి, భక్తిపరురాలని అనుకోవాలి, అవునే కదా. పాట పాడేటప్పుడు నేను బాగా పాడానని చెప్పుకోవాలి, వాకింగ్ చెప్పేటప్పుడు నేను బాగా చెప్పానని అనుకోవాలి. నువ్వు చెప్పేది బాగా గాడుగుంటు, జీవం లేనప్పుడు ఆ సంఘంలో నువ్వెంత బాగా చెప్తే ఎవరికి కావాలి? అర్థమవుతుందా? ఆకలి నింపాలి, ఆ ఆత్మ దేవునితో సహవాసంలోకి వెళ్ళాలి. శరీరాశలతో శాతానికి లొంగిపోయే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. డబ్బుకి, అబద్ధాలు, నోరిప్పితే అబద్ధం. ఒక్క అబద్ధం ఆడిన అబద్ధికుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. ఒకే జల నుండి ఉప్పు నీరు మంచి నీరు రాదు. అయితే ఉప్పు నీరు అన్న వస్తుంది, లేకపోతే మంచి నీరు అన్న వస్తుంది. ఉప్పు నీరు మంచి నీరు ఎలా వస్తుంది? రెండు వస్తాయా? అబద్ధం ఆడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు. నేను సత్యమును అని దేవుడు మాట్లాడుతున్నాడు. నోటిని కాచుకోవాలి, నీ చూపుని కాచుకోవాలి, నీ చెవులను కాచుకోవాలి. టోటల్గా ఈ దేహం ఉన్నది యేసు కొరకు అన్నట్టు జీవించాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలోకి ఉంచుతాడు. మార్పులు, చేంజెస్ వచ్చేస్తాయి. నీ ఆలోచనలో చేంజ్ వస్తుంది, నీ మాటల్లో చేంజ్ వస్తుంది, వాక్యాన్ని గ్రహించడంలో చేంజ్ వస్తుంది. ఎంతసేపు లోకం మీద ఉండదు. లోకంలో ఉంటారు కానీ లోకం ఎంత మాత్రం అందులో ప్రవేశించదు. లోకానుసారంగా జ్ఞానం లేని వారు అయిపోతారు, ఆత్మానుసారంగా జ్ఞానం కలిగి ఉంటారు. ఈ ఆత్మ జ్ఞానమే లోకాన్ని కూడా తలక్రిందులు చేయగలరు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనానికి వెళ్ళాలి. ఈ యొక్క దేహము, ముఖ్యంగా మన దేహంలో మార్పులు, మన దేహాన్ని వాడుకుంటున్న శాతాన్ని ఎదిరించి ఈ దేహాన్ని క్రీస్తు స్వాధీనంలోకి అప్పగించినప్పుడు ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ నోరు, ఈ చెవులు, ఈ కళ్ళు వాడబడతాయి ఆయన కొరకు. హల్లెలూయా. శరీరాన్నేమో అపవాదిగాడికి అప్పగించేసి వాడుకో అంటే ఏం వాడుకుంటాడు? వచ్చి చెప్పండి, ఏం వాడుకోవాలైనా? దేవదూతలు ఆత్మస్వరూపులై ఉన్నారు, అవునా కాదా? దేహమేమో వాడి స్వాధీనానికి ఇచ్చి వాడుకోమంటే ఏం వాడుకుంటాడు? నీ చేతులతో చేయరాని పాపములు చేస్తూ, చేయొద్దన్న పనులు చేస్తూ, నీ నోటితో మాట్లాడొద్దన్నవి మాట్లాడుతూ, నీ చెవులతో వినొద్దన్నవి వింటూ, నీ కాళ్ళతో వెళ్ళొద్దన్న చోట్లకి వెళుతూ, అపవాదిగాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ, అపవాదిగాడికి దేహాన్ని ఇచ్చేసి నన్ను వాడుకో ప్రభు అంటే ఎలా వాడుకుంటాడు? ఒక ఆయన ఒక పాట రాశాడు, ఎవరైతే మనకి మంచి మీనింగ్ ఆ పాట ఎత్తుకోగలిగితే ఎత్తుకో. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు
యేసు అనే దేహం కావాలి యాగముగా. కానికి ఇచ్చారు ఎవరన్నా దేహాన్ని? అమ్మా ఈ దేహం మంది దేహాన్ని మన కోసం వాడుకోవాలి. అస్సలు ఆయనకి క్రీస్తేసు ఎలాగ యాగముగా అప్పగించేసుకున్నాడో అలాగ మనం వాళ్ళకి అప్పగించాలి. ఈ దేహాన్ని ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన వాడుకోవడానికి. వాడబడుతున్నావా ఈ దేహము? ఈ నోరు వాడబడుతుందా? నీ నోటితో నీ ఇష్టం మాట్లాడతావు, ఈ బుర్రతో నీ తలం, ఈ చెవులతో నువ్వు అనుకున్నాయి, ఈ దేహంతో నువ్వు అనుకున్నదే. కానీ ఈ దేహము దేవుని స్వాధీనం అవట్లా, ఈ దేహము కానుకగా దేవునికి వెళ్ళట్లా. కాబట్టి మొట్టమొదటి శరీరములో శోధింపబడుతుంటే దాన్ని ఎదిరించమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నుంచి తీసేయడు, నీ ముందే పెడతాడు, నీ ముందే పెడతాడు. దేవుడు అన్నాడు, నువ్వు రక్షణ తీసుకొని దాక్కుని ఉంటే తప్పించుకోవడం కాదు. ఇప్పుడు పిలుస్తున్నారుగా, వెళ్ళు ఫంక్షన్కి, అక్కడికి వెళ్ళి వాళ్ళు పాల్గొనమంటే చెప్పు రక్షణ తీసుకున్నానని దేవుడు మాట్లాడు. ఇంట్లో ఎవరో సపోర్ట్ కాదు. ఇంట్లో చెప్పిన వ్యక్తి ఏమని చెప్పాడు తెలుసా? ఎల్లు వాళ్ళు చెప్పినవి అన్నీ చేసేసి తూచని తుడిచేసుకొని వచ్చాయంట. ఎవడు చెప్పింది అది? దుష్టుడు. ఆ బుర్ర నాకుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు ఏమని? ప్రతిసారి వెళ్ళొద్దు, నువ్వు మరుగైండు అన్నాడు. ఇప్పుడు అన్నాడు నువ్వు వెళ్ళవలసిన పని వచ్చింది, వెళ్ళి నేను రక్షణ తీసుకున్నానని బహిరంగంగా చెప్పాడు. వద్దు అని చెప్పు. ప్రతి ఒక్కరితో నీకు శత్రువులు ఉన్న వాడితో సమాధాన పడిపోయి వచ్చాను. ఎంత నా ముందు గట్స్ ఉన్నాయి తెలుసా? శత్రు సమూహంలోకి వెళ్తున్నా నేను, వెళ్ళి చెప్పాలి. మూర్ఖుల మధ్యలోకి వెళ్తున్నా నేను, దురాత్మల సమూహాల మధ్యలోకి వెళ్తున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వాళ్ళందరినీ చూడట్లే, నాకు దేవుడు చెప్పిందే పట్టుకొని వెళ్తున్నాను అక్కడికి. వెళ్ళదే చెప్తాను. వెళ్తుంటే రామ్మా అని వాళ్ళు చేయబోయే కార్యాలు ఇప్పుడు ఆగండి, నేను రక్షణ తీసుకున్నాను అలా ఉండిపోయారు. ఫోటో నుంచున్నా ఇంకొకతే నేను రక్షణ తీసుకున్నాను, వచ్చేసా. ఎవరెవరు శత్రువులో, ఎవరెవరు వ్యతిరేకం పలకరించి బాగున్నారా వచ్చి గవ గంటలో అరగంటలో వెళ్ళొచ్చేసి మోకరించి ప్రోవా నువ్వు చెప్పింది నేను చేశాను, నెక్స్ట్. అంతగా ప్రతిదీ దేవుడు చెప్పినప్పుడు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దేహాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. దేహంలోనే శత్రువు పనిచేస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటుంది, నో అని చెప్పొద్దు, లొంగిపో అని మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు చెప్పాక అక్కడ మెడ మీద కత్తున్నా సరే దాటుకొని దేవుడు చెప్పిందే చెయ్యాలన్న గురి కలిగిన వాళ్ళు కావాలి. దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు ఆ క్షణం ఆగినప్పుడు నువ్వు అభిషేకాన్ని కోల్పోయినట్టే. ఎప్పుడైతే దేవుడు చెప్పింది లోబడుతూ ఉంటావో నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోతూ ఉంటుంది. శోధకుడిని పెడతాడు దేవుడు, నువ్వేంటనేది, నువ్వు ఎంతగా దేవుని పక్షంగా నిలబడతావు అనేది దేవుడు చూడడానికి. దాన్నే శోధన, దాన్నే పరీక్ష. పిమ్మట సువర్ణ వలె మార్చబడతావు. ఇప్పుడు కుదరట్లేదండి, ఇప్పుడు వద్దంటున్నారు, ఇప్పుడు వెళ్ళొద్దంటున్నారు, ఇప్పుడు ఆగిపోమంటున్నారు, ఇప్పుడు పని ఉంది. చెప్పడానికి లేదా నీకు వాక్యము? చెప్పలేవా నీ దానికన్నా నాకు యేసు ముఖ్యమని? నువ్వు చెప్పలేవా నాకన్నా దేవుని ఆరాధన ముఖ్యమని, నీకన్నా దేవుని ఆరాధన ముఖ్యమని? చెప్పం, అప్పుడు వెళ్ళిపోతాం, కానీ చేద్దాం. జయింపు లేకపోవడం అంటే మెయిన్ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు దేవుడు తక్కువ వాళ్ళు ఎక్కువ. శోధన, నువ్వు ప్రేయర్కి వచ్చే ముందే శోధిస్తాడు దేవుడు, నువ్వు ఎంతవరకు నిలబడతావని. ఓడిపోతున్నావు
అందుకే నీ మీద అభిషేకం లేదు, అందుకే జయించలేకపోతున్నాం. నీ శరీరంలో ఉన్న దురాత్మని జయించలేనప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అపోస్తులు వాడబడింది ఏంటంటే దురాత్మలను బంధించి ఉన్నారు, రోగుల్ని స్వస్థపరిచి ఉన్నారు. అసలు నీ పని ఏంటంటే పాత నిబంధనలో అమ్మోనియన్లు, ఫిలిష్తీన్లు, శత్రువులందరినీ ఎదిరించడానికైతే ఈ నూతన నిబంధనలో ఇప్పుడు శత్రువులు ఎవరో తెలుసా? అధికారులు, అంధకార చీకటి శక్తులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు, ఈ లోక అంధకార దేవత కళ్ళు మూసిన వాళ్ళతో. అది నీ యుద్ధం. దానికి ఏం చేయాలి? దురాత్మను బంధించాలి వాళ్ళని. అంటే ముందు అది నిన్ను శోధిస్తుంది. నీ శరీరంలో దాన్ని జయించినప్పుడు, వాటిని బంధిస్తున్నప్పుడు వాటి చేత బంధింపబడిన వారు విడిపింపబడుతూ ఉంటారు. వాళ్ళు విడిపింపబడాలంటే ముందు నువ్వు జయించుకోవాలి. నువ్వు జయించాలంటే ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు ఈజీగా జయించగలుగుతావు. అది ఆత్మ చేత నింపబడిన వాళ్ళు చేసే పని. వాళ్ళలో వాక్య గ్రహింపు వేరుగా ఉంటుంది, వాళ్ళలో దేవుని కోసం తీవ్రత వేరుగా ఉంటుంది, వాళ్ళ మీద ఉన్న అభిషేకం ప్రత్యేకంగా ఉంటుంది, వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. అలానే లోకమే వాళ్ళని ఎత్తుకొని దండేయదు. శత్రువులుగా కూడా ఎవరైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దురాత్మను బంధిస్తున్నావో, ఆయా వ్యక్తుల్లో ఉన్న దురాత్మలు నీకు వ్యతిరేకంగా తిరిగిపోయి ఆయా వ్యక్తులు శత్రువులుగా మార్చబడతారు. ఎంత మాత్రం నువ్వు భయపడని అవసరం లేదు. ఎంతగా శ్రమ ఉంటుందో అంతగా అభిషేకం పెరిగిపోతుంటది. వాళ్ళకి అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దురాత్మను బంధిస్తున్నప్పుడు దురాత్మలు చెలరేగిపోతాయి. అవి ఇంట్లో వాళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరి ద్వారానే లెగుస్తుంది. శాతాను ఓడిపోయి పడిపోకూడదు, నిలబడాలి. ఎంతగా అది బాధిస్తుందో అంతగా శత్రువు మీద విజయం వచ్చేస్తుంది. చాలా మందికి ఒక పాయింట్ తెలియదు. శాతాన్ ఏం చేసిందంటే యేసు ప్రభువుని సిలువెక్కించేసి అమ్మయ్యా ఆపేశాను, అయిపోయింది, చనిపోయాడు అనుకుంది. కానీ మొత్తం శక్తిని అది కోల్పోయింది అన్న విషయం ఆయన సిలువ వేసిన తర్వాత కానీ దానికి తెలియలేదు. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి వచ్చాడు ఆయన. హల్లెలూయా. తెలియలేదు దానికి. కానీ చూస్తున్న వాడు సిలువ వేయబడ్డాడు, పడిపోయాడు, అయిపోయాడు, ఓ అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, పడిపోయాడు అనుకుంటున్నారు. కాదు, శాతాను శక్తి కనబడకుండా కూల్చివేయబడుతుంది. అర్థమవుతుందా మీకు? శత్రు దుర్గాలు కూలిపోతున్నాయి. ఎప్పుడో తెలుసా అవి? అది కూడా శరీరంలో చచ్చినప్పుడే. చాలా మందికి తెలిసిన వాక్యము, దేవునికి లోబడి ఉండి అపవాదని ఎదిరించుడి. మనిషి శ్రమ పెట్టబడుతున్నప్పుడు తన శరీర ప్రేరేపణతో కదలక ఆత్మ చెప్పుతున్నట్లు ఎంతగా తగ్గించుకొని ఆ శ్రమకు అప్పగించుకుంటాడో అతనికి తెలియని విషయం, అక్కడ ఎవరైతే శ్రమను కలుగజేస్తున్నారో వారికి ఓటమి స్టార్ట్ అయిందన్న విషయం ఎవరికి తెలియదు. యేసు ప్రభువుని సిలువేశాం అనుకున్నారు, కానీ పూర్తిగా శాతాను రాజ్యం కూలిపోతుందని వారికి తెలియలేదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, శ్రమను చూసి భయపడిపోతూ ఉంటావు, అయ్యో నాకు శ్రమ వచ్చేసింది, అయ్యో నేను పడిపోయాను, ఇంత ప్రార్థన చేసి ఇంత అభిషేకం పొందుకొని శత్రువులు ఎదుట నేను పడిపోయాను అనుకుంటావు. కాదు, నువ్వు ఎంత పడిపోయినట్టు కనపడుతుంటావో అంత అభిషేకం ఎక్కువైపోతుంది, అంత శాతాను యొక్క దుర్గాలు కూల్చివేయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు శ్రమ కలగట్లేదా? నీకు తగ్గించుకునే పరిస్థితులు రావట్లేదా? విరిగి నలిగిన హృదయం వచ్చేంతగా నీకు శ్రమ కలగట్లేదా? శత్రు దుర్గం కొంచెం కూడా కూల్చివేయబడదు. నీకు ఎప్పుడైతే శ్రమ వస్తుందో, నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుడికి అప్పగించుకుంటావో శత్రు దుర్గాలు కూల్చివేయబడతాయి. మనకి హన్నాను చూసినట్లయితే అన్నకి భయంకరమైన రోగాన్ని అపవాది కలిగించేశారు. కానీ ఆ కుమార్తె ఏం చేసింది? ఆ సమయంలో దేవునికి లోబడి ప్రార్థన చేస్తుంది, కన్నీరు గారుస్తుంది, అపరాధాలు ఒప్పుకుంటుంది. పడిపోయింది అనుకుంటున్నారు, కాదు, ఆ రోగాన్ని కలిగి చేసే శాతాను దుర్గాలు కూలిపోతున్నాయి. అక్కడ తన మీద దాడి చేసే దురాత్మలు
పూర్తిగా ఆమెను విడిచిపోతాను. కానీ ఆమె అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. కన్నీరు, నిద్ర లేదు, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. పడిపోయిన స్థితి అనుకుంటుంది. కాదు, ఆ స్థితి తన మీద దాడి చేస్తున్న సాతాను యొక్క దుర్గాలను కూల్చివేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? కాబట్టి శరీరములో ఎంతగా నువ్వు ఈ శరీరాన్ని మాట్లాడిన ఒక దాన్ని జయిస్తావో అంతగా అభిషేకం నీ మీద పనిచేస్తుంది. అంతగా నువ్వు ఎంతగా దాన్ని జయిస్తావో అప్పుడే ఆ ఆత్మ చేత ఇతర వ్యక్తులను విడిపించగలవు. నువ్వు స్వార్థ ప్రకటిస్తుంటే అప్పుడు ప్రతి ఒక్కరు కదులుతారు. నేను చెప్తే ఎవడో రావట్లేదంటే ఎవడో వస్తాడో, ముందు నువ్వు జయించావా? జయించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక ముందు నీ వ్యక్తిగత జీవితంలో అప్పటి వరకు నీ శరీరాన్ని వాడుకున్న అపవాదని ఇక వాడుకోనివ్వకుండా ఎదిరించడం మొదలు పెడతావు. అది ఎవరో చెప్పరు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తాడు. ఇంతకుముందు వాక్యం చదివినప్పుడు అర్థమవుని విషయాలు ఇప్పుడు ఏ ఏ విషయాల్లో నువ్వు శాతానికి అప్పగించుకుంటున్నావో ఆయా విషయాలు నువ్వు ఎలా నిలబడాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి నీ శరీరం మీద దాడి చేసే దురాత్మలను ఎదిరించి మాట్లాడతావు. దాన్ని జయించిన తర్వాత నువ్వు ఇతరులు విడిపించవు, ఇతరులకు సువార్త చెప్పు. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే భాషలు మాట్లాడే వస్తే వాళ్ళందరిలోని కూడా పరిశుద్ధాత్ముడు ఉండిపోయాడని కాదు. భాషలు మాట్లాడచ్చు, ప్రార్థనలో చేయొచ్చు, చర్చిలకి రావచ్చు. అంత మాత్రాన వాళ్ళ మీద దురాత్మలు పనిచేయవా అంటే ఎందుకు పనిచేయవు? ఎంతమంది క్రైస్తవులుగా ఉండి ఎన్ని వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. మందిరంలో ఒక జీవితం, బయట ఒక జీవితం. మందిరంలో ఒక మాట తీరు, బయట ఒక మాట తీరు. మందిరంలో ఒక వేషధారణ, బయట ఒక వేషధారణ. దానికి కారణం ఆత్మ లేని వాళ్ళు, వెలుగుదూత సంబంధులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు యేసు వలె శోధనకి గురి చేస్తున్న శోధకుడిని ఎదిరించు వారిగా ఉంటారు. అది డబ్బు విషయంలో అయితేనే. చాలా మంది క్రైస్తవులు లంచాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అవునా కదా? మేము జాబ్లో ఉన్నామండి, లోబడకపోతే జాబ్ పోద్దండి అంటారు. ఒకసారి జాయిస్ మేరీ గారు మంచి సాక్ష్యం చెప్తారు. ఆమె చేత అబద్ధం ఆడించడానికి, మోసకరమైన మాటలు మాట్లాడించడానికి మేనేజర్ ప్రేరేపిస్తే నేను చేయను చెప్పేసింది. ఆయనకే రిజైన్ కూడా రాసేసింది లెటరు. తర్వాత ఆ మేనేజరే వచ్చి సరే నువ్వు అన్నట్టే పంపించాడు చెప్పాడంట. ఆమె దేవుని కోసం నిలబడింది. తర్వాత నెక్స్ట్ టైం ఆయన ఆమెకు ఉన్నత పదవి ఇచ్చాడంట ఆ జాబ్లో. అలా ఎందుకంటే ఆమెకు ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు. ఈ కంపెనీకి కూడా ఇలాంటి నమ్మకమైన వాళ్ళు కావాలనుకున్నాను. చాలా మంది మేము జాబ్లో ఉన్నాం కదండి, మరి యజమానులు చెప్పినట్లు వినాలి కాదండి, మేనేజర్ చెప్పినట్లు వినాలి కాదండి, అలా అబద్ధం ఆడమంటే ఆడాలి, వాళ్ళు తప్పుడు పని చేయమంటే చేసేయాలి, ఎందుకంటే జాబ్ పోతే అని చెప్తారు. మరి జాయిస్ మేరీ గారు రిజైన్ లెటర్ రాసి నేను అతను కరెక్ట్గానే మనకి సరుకు అందించాడు, లేదు అని అబద్ధపు లెక్కలో నేను రాయను అని చెప్పింది. సిగ్గుపడ్డాడు, రాయించమంటున్నాను. తర్వాత ఏమనలేక నీకు ఎలా వస్తే అలాగే రాయి అని చెప్పి తర్వాత ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు. అక్కడ కూడా శరీరానికి ఆమె లోబడలేదు, మనుషులకి లోబడలేదు, అపవాదికి లోబడలేదు, నిలబడింది. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని మహిమపరచాలి. శరీర ప్రేరేపణలకు శోధకుడికి లోబడక దేవుని వాక్యం ఎత్తిపెట్టాలి. దేవుని మీద విశ్వాసం ఉంటే నేను పాపం చేయను, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఇగో పోతీఫర్ భార్య ప్రేరేపించిందని తప్పుడు పనులు చేయలా, పోయాడు, జైలుకి వెళ్తాడు. వెళ్తా నింద మోసాడు, జైలుకి వెళ్ళాడు. కానీ నలుగురు కోసం ఆలోచించలేదు, తనని చూస్తున్న దేవునికి యథార్థంగా ఉన్నాడు. పడ్డాడు యేసేపు, తప్పు చేశాడు, తనే ఆమెను ప్రేరేపించినట్లుగా ఆమె చెప్పింది. నేను గట్టిగా ఎదిరిస్తే తను పారిపోయాడు అన్నట్టుగా చెప్పింది. ఆ నింద మోస్తూనే జైలుకి వెళ్ళాడు. కానీ అమ్మో ఈ ప్రజల ముందు నేను నిజాన్ని చెప్పేసుకోవాలని చూడలేదు.
తాను చేసింది ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుని బట్టి వెళ్ళాడు. ఆ యొక్క యథార్థతే ఆయన్ని రాజుగా నియమించింది అక్కడ ఐగుప్తు దేశానికి. అయ్యో, ఈ ప్రజలందరూ వినేశారు. బాబోయ్, ఈ పోతిఫర్ భార్య చెప్తే అది నమ్మేసి నన్ను జైల్లో పెట్టారు, నేను అదే ముద్రతో ఉండిపోతానని ఏం భయపడలేదు. తను భయపడింది మనుషులు కాదు, తాను భయపడింది దేవునికి. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తను దేవునితో సహవాసాన్ని కాపాడుకున్నాడు. అది ఒకానొక దినాన్న ఆయన్ని రాజుగా నియమించింది. హల్లెలూయా. నేను చూస్తున్న దేవునికి భయపడు, మనుషులకి కాదు. మనుషులకి చూపించాలని ఏ రంగులు మనం పూసుకొని అవసరం, ఏ అబద్ధాలు చెప్పక్కర్లేదు, ఏమి క్రియేట్లు చేయక్కర్లేదు. నువ్వు కరెక్ట్గా దేవునికి ఉన్నావో లేదో చూడు. నీ మీద ఒకవేళ నింద మోపినా, అవమానాలు వేసినా ఏం భయపడక్కర్లేదు. నీ ఆత్మ మీద, నీ దేహం మీద అధికారము కలిగిన వారికి భయపడు తప్ప కేవలం శరీరం మీద అధికారం కలిగిన మనుషులకి భయపడొద్దు. ఈ మనుషులు నిన్ను నిందేసి వెలివేస్తారేమో కానీ నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. కానీ నిందలు అవమానాల చేత నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి ఆత్మ చెప్పుచున్న ప్రకారం శోధకుని జయించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సిద్ధపడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా ప్రతిదీ నీకు లీడ్ చేస్తాడు, ప్రతిదీ బోధిస్తాడు, అవగాహన కలిగిస్తాడు. వేసే ప్రతి అడుగు కూడా నువ్వు మాట్లాడుతూనే వెళ్తావు. తింటూ ఉన్న ఆయనతో మాట్లాడుకుంటావు, నువ్వు పనులు చేసుకుంటూ కూడా ఆయనతో మాట్లాడుకుంటావు. నువ్వు వాక్యం చదివి పెట్టేసేకి ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. నాకు నిన్న రాత్రి వరకు మెసేజ్ రాలా, వాక్యం చదువుతున్నాను ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా. రాత్రి 12 1 గంట 2 నుంచి మొదలు పెట్టాడు. మాట్లాడేస్తూనే ఉన్నాడు, నాతో మాట్లాడేస్తూనే ఉన్నాడు. ఇది మాట్లాడేస్తాడు, అది మాట్లాడేస్తాడు. ఏదైనా బుక్ తెచ్చి రాసేసుకుందా అంటే, మీకు ఇప్పుడు చెప్పేది చిన్న పార్టీ, నాకు ఎంత పార్టీ ఇచ్చాడు దేవుడు. మర్చిపోతానేమో అని రాసిన ఓపిక లేదు. తెగ చెప్తున్నాడు ఆయన, వినాలే కాదు. పొద్దున్న నుంచి నేను సరిగ్గా వెళ్ళలేదని అర్థమైంది. రాత్రికి ఎన్నో విషయాలు చెప్తున్నాడు, ఆయన ఎన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. రాత్రి నాకు ఎంత చక్కగా బోధించాడో దేవుడు. అంతా పరిశుద్ధాత్మ గురించి చెప్పమంటున్నావు కదా ప్రభా. నేను అడిగాను, భాషలతో మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేయడం కాదు, ఆత్మను గురించిన అవగాహన వారికి కలిగి ఉండాలి. ఆత్మ చెప్తున్న సంగతులు వినగలగాలి. అసలు పరిశుద్ధాత్మని గురించి లోతైన అవగాహనలోకి వాళ్ళని నడిపించని దేవుడు మాట్లాడాడు. ఏం చెప్పాలి ప్రభా, నాకు సరిగ్గా తెలియదు. చెప్పు. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక యేసు ప్రభువారు అరణ్యమున కొనుకోబడి సంపూర్ణంగా విడిపించబడ్డారని, జయించగలిగారని, శాతానుడు శరీరంలో పెట్టే శోధనని జయించగలిగారని, తర్వాత అపవాది చేత పీడింపబడిన వాళ్ళని దేవుడు ఎలా విడిపించాడు, రోగుల్ని ఎలా స్వస్థపరిచాడు, పరిశుద్ధాత్మ కార్యాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంగతులు నువ్వు వినాలే కానీ, చెవి యొగ్గాలే కానీ దేవుడు సమస్తమును నీకు బోధిస్తాడు. హల్లెలూయా. మాట్లాడతాడు. ఆయన మాట్లాడకపోవడం ఏంటి? వినే చెవులు మనకు లేవు కానీ చెవులు నిండా అనగా ఆత్మ చెప్పుతున్న సంగతులు గ్రహించినంతగా ఆత్మకి గుడ్డితనము కలిగినట్లుగా శాతాను యొక్క పనులు చేస్తే చీకటి మయమైపోతుంది. బతుకు అర్థం కాదు మనకి. పొద్దున్న ఒక అమ్మాయి ఏడుస్తుంది, నాకేమీ అర్థం కావట్లేదని ఏడుస్తుంది. ఎందుకు అర్థమవుతుంది? హృదయం అంతా లోకం మీద పెట్టుకుంటే, ఎంతసేపు ఇంట్రెస్ట్ అంతా దేహం మీద ఉంటే, మనుషుల మీద ఉంటే, ఫ్రెండ్స్ మీద ఉంటే ఎందుకు వినబడుతుంది స్వరం? నీ హృదయంలో చోటు ఎక్కడ ఉంది? గొర్రె తన కాపరి స్వరం వింటదంట. నా గొర్రె నా స్వరాన్ని వింటది. ఆయన గొర్రెవా అయితే ఆయన స్వరాన్ని వింటావు ఖచ్చితంగా. ఆయన గొర్రెవు కావా వినలేవు. ఆయన గొర్రెవు కానప్పుడు ఆయన రాజ్యంలో ఎలా ఉంటావు? ఆయన గొర్రెవు కానప్పుడు, నీకే ఆయన స్వరం వినబడినప్పుడు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేసేస్తే ఆయన విడిపించేస్తాడు. అటు ఇటు ఉండాలి కదండి. ఒకవైపే వాయించుకుంటే వెళ్ళిపోతా అంటే కుదరదుగా. హల్లెలూయా. ఇటు అటు ఉండాలి రెస్పాన్స్. అవును, నువ్వు చెప్పేది ఆయన ఏంటి?
ఆయన స్వరం నువ్వేంటి, నువ్వు చెప్పేది ఆయన అంటాడు, ఆ కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుతాలు. హల్లెలూయా. వన్ సైడ్ నువ్వు మాట్లాడేసుకొని జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే దేవుని చిత్తం కాదు. మాట్లాడతాడు, ఇంకా మాట్లాడతాడు. ఎలాగా? చెప్పి మరీ చేస్తాడు ఆయన. నువ్వు ప్రవచించు, నేను చేస్తానంటాడు. ఇంకా ఈ ప్రార్థనలో ఉండడం కాదు. ఆత్మ నింపుదల లేని వాళ్ళు అడుగుతారు, ప్రభువా నేను ఒక సూచన పెట్టుకుంటున్నాను, అర్థమైందా? ఇది జరిగితే నీ చిత్తం, జరగకపోతే నీ చిత్తం, అవితే నీ చిత్తం కాదు. ఈ టైపులో వెళ్ళడాయన. పలానా కార్యం చేయబోతున్నాను, నువ్వు ప్రవచించు అని దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయని దేవుడు మాట్లాడతాడు. ఆ లెవెల్లోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? నేను ఒక పని చేయబోతున్నా, ఆ పని నిమిత్తం నువ్వు సిద్ధపడు, దాని కొరకు ప్రార్థన చెయ్యి, దాని కొరకు ప్రవచించని మాట్లాడతాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? చీటీలు వేసుకుందాము, అయితే అవును అనుకుందాము, కాదైతే కాదు, చిత్తం కోసం కనిపెడుతున్నాను. ఏం కనిపెడతావు? పొద్దున్న నుంచి రాత్రి వరకు కనిపెడుతూ ఉంటావా? హల్లెలూయా. ఎలా కనిపెడతావు చిత్తం? చెవుడోడు అయితే ముందుకు వచ్చి మాట్లాడిన గుడ్డోడు అయినా ఈ చిత్తాలే కనిపెట్టాలి. ఏస్కేల్ దగ్గర తీసుకెళ్ళి, ఏస్కేల్ తీసుకొని వెళ్ళి ఏమన్నాడండి, లోయలోకి వెళ్ళి బతకగలవా? తెలీదు, ప్రవచించు, పని చేస్తాను అంటున్నాడు దేవుడు. అనే కదా ఒక ఆయన రాశాడుగా, మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు, మనసులో సందేహించగా మాట్లాడు అంటున్నాడా? ఎవరో కావడ పాడు, నీ మౌనం పరలోకమే మౌనమని నువ్వు మాట్లాడితే నీ మౌనం పరలోకమే మౌనమని నువ్వు మాట్లాడితే పాతాళం వరకులని. మాట్లాడమని చెప్తున్నాడు. జనములు నీకు సొత్తుగా జనంగా ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను, ఎల్లు ఆ ప్రాంతం కోసం మొరపెట్టు, బంధించు, నేను బంధిస్తాను, నువ్వు మాట్లాడు, నువ్వు ప్రే చేయి, నా నామములో ఏకీభవించి ప్రే చేయండి, నేను బంధిస్తాను, నేను కదలడానికి సిద్ధంగా ఉన్నా, మీరే అని అడుగుతున్నాడు. ఆహా, మనకి ఇంక వినబడదు. ఎందుకని? ఈడి పార్టీలో ఉన్నాంగా, ఇచ్చే అద్భుతాలు ఆయనను, పార్టీ ఏమో ఈడిది అనే కదా. ఆత్మ పరలోకంకి వెళ్ళిపోవాలంటే దేహం మాత్రం శాతాన్ గారి చేతిలో పెడతామంట. ఆత్మ ద్వారా నీ దేహానికి పని అప్పగించాలి. హల్లెలూయా. ఈ దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేహమేమో అపవాదిగాడిది, ఆత్మేమో దేవునికి ఇచ్చేస్తామంట. నా ఆత్మను సిద్ధపరిచి తీసుకెళ్ళిపో పరలోక రాజ్యం. ఎంత శాతాన్ గారి చేతిలో ఉన్నా అది జరగదు. హల్లెలూయా. నువ్వు శరీరం ద్వారా అపవాది చేతికి అప్పగించుకొని వాడి పనులు చేస్తున్నప్పుడు నీ ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మీయ అంధత్వం వచ్చేస్తుంది, చెవిటదానం వచ్చేస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పిన వాక్యం ఏమన్నా? హల్లెలూయా. వాడు మాట్లాడు, ప్రార్థన చెయ్యి, నీకు పని అప్పగిస్తున్నా అంటున్నాడు, చెప్పేస్తున్నాడు ముందే. అడుగుతున్నా. నీకు ఒక విషయం తెలుసా? నూతన సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా అద్భుతాలతో కదులుతాడంట, ఆశ్చర్యకార్యాలతో కదులుతాడంట. ఎందుకంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది. చాలా ఆత్మలు త్వరగా కదలాలి. రాకడ సమీపం అయిపోతుందని ఎరిగి శాతాను వాడి పనులు చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. హల్లెలూయా. చాలా ఫాస్ట్గా ఉన్నాడు వాడు. ఆత్మ కూడా అదే పనిలో ఉంది. ఆత్మచేత నింపబడ్డానికి అప్పగించుకోవడం సిద్ధంగా ఉంటే వారి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసి అనేకమైన గుడ్డి వారిని దేవుని అద్భుతాల ద్వారా ఈయన ఉన్నాడు అనే ఉనికిని చూపించి దేవుని యొద్దకి నడిపించాలని, అనేకుల్ని ఆత్మచేత నింపడానికి అందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తను అడుగు వారికి కాదనక ఆత్మను గిన్నె నిండి పొరినట్లుగా అభిషేకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం డోర్స్ ఓపెన్ చేస్తానంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో వాడుకుంటాను అంటున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ వాడబడాలంటే శక్తి చేత కాదు, వారి బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరగాలి. నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరగాలంటే నువ్వు ఆత్మచేత నింపబడాలి. నువ్వు ఆత్మచేత నింపబడాలంటే ఆత్మ కొరకు నువ్వు ప్రార్థించాలి.
నువ్వు ఆత్మ కొరకు ప్రార్థించినప్పుడు నీ శరీరంలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో మార్పు, శరీర పరంగా వాడుకుంటున్న శాతాన్ని నువ్వు జయించగలుగుతావు. శరీరాన్ని శోధనకు గురి చేయడానికి చూస్తున్న శాతాన్ని ఎదిరించి మాట్లాడి నిలబడతావు. గుడ్డోడికి లాగా తప్పించుకోవడాలు ఉండవు. స్ట్రైట్, యేసుప్రభు స్ట్రైట్ గానే దాన్ని ఎదిరించాడు, స్ట్రైట్ గానే ఎదిరిస్తావు. నువ్వు ఎదిరించి అటువంటి బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తావు. అపవాదిని బంధించడానికి, ఎదిరించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు యేసు ప్రభు ద్వారా మొదలయ్యాయి. హల్లెలూయా. అదేవిధంగా అపోస్తుల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఈ దినమున అపవాదికి కాక పరిశుద్ధాత్మకి చోటిచ్చి నువ్వు ఆయనకి అప్పగించుకున్నప్పుడు నిన్ను కూడా అదే విధంగా వాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. బలముగా వాడుకుంటాడు. నూతన సంవత్సరంలో చేయబోయే కార్యాలు, ఆత్మ జీవము కలిగిన సంఘాలకి చెప్తున్న మాటలు, ఇంకా నువ్వు ఆత్మ చేత నింపబడలేదేమో, ఇంకా నువ్వు ఆత్మకి అప్పగించుకోలేదేమో, నువ్వు ఎంతగా నేను వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడో, శత్రువు అంతగా నీ మీదకి లేగుస్తుంది. పట్టించుకోవద్దు వాడిని, వెళ్ళిపోవడమే ముందుకి. అర్థమవుతుందా? శత్రువు కదిలినా, శత్రువులు నీ చుట్టూ కదిలినా అది నీ మీద మరింత అభిషేకం పెంచడానికి, వాళ్ళు మరింత పాతాళానికి దిగజారడానికి. దాని గురించి కొంచెం కూడా నువ్వు ఆలోచించిన అవసరం లేదు. నీ చుట్టూ సమస్యల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, దేని ద్వారా కదిలినా దాని మీద చూపైన తిప్పొద్దు. నీ గురి యేసు మీదే ఉండాలి, నీ గురి పరిశుద్ధాత్మ మీదే ఉండాలి, నీ గురి పరిశుద్ధాత్మ కార్యాల మీద ఉండాలి. నీ జీవితంలోనే కాదు అద్భుతాలు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అద్భుతాలు జరిగిపోతాయి. ఆత్మచేత నింపబడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ కొరకు ప్రతి దినం కనిపెట్టి, ప్రతి దినం నింపమన్నాడు. ప్రతి దినం ఆత్మ ద్వారా నేను కదలాలి. నీ శరీరం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ఆలోచన ద్వారా, మనుషుల ప్రేరేపణ ద్వారా, పరిస్థితులు బట్టి కాదు, నువ్వు ఆత్మచేత నడిపించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.